ఫోక్ ఇండస్ట్రీలో జానులిరి ఎలాంటి కమిట్మెంట్ ఇవ్వకుండానే ఎదిగినవా అని చెప్పేసి వరలక్ష్మి తెలిసి ఉంటుంది చాలా మందికి. ఆమె క్వశ్చన్ చేసుకుంటే ఫేస్బుక్లో ఇన్స్టాలో వీడియో పెట్టింది. దారుణం ఇది. ఒక అమ్మాయి ఉండి ఇంకో అమ్మాయి గురించి అట్లా మాట్లాడడం ఇంత తప్పు. ప్లస్ జానులిరి చాలా అంటే ఫోక్ ఇండస్ట్రీ అంతా ఇట్లనే ఉంటుంది అని చెప్పేసి అన్నప్పుడు అని చాలామంది అంటున్నప్పుడు దానికి సమాధానంగా ఫోక్ ఇండస్ట్రీ అట్లా ఉండదు, నేను 10 ఏళ్ళ నుంచి తింటున్నా, నాకు తెలుసు, నేను అన్నం తింటున్నాను అంటే ఫోక్ ఇండస్ట్రీ వల్లనే, ఈ జానపద పాటలు అన్నం తింటున్నాను ఆమె చాలా చాలా మంచిగా చెప్పింది. కానీ ఈమె మాత్రం ఇంత దారుణంగా చెప్పిందట ఫ్రెండ్స్, చాలా అంటే చాలా దారుణంగా చెప్పింది. ఒకసారి ఆ వీడియో చూడండి, ఒకసారి చూడండి. జెన్యూన్గా పైకి ఎదిగిందంట. సరే, నువ్వు ఎదిగింటావు, మిగతా వాళ్ళు కూడా అంతే అని కూడా అనుకుందాం. ఇప్పుడు వాళ్ళు ఇష్టపడి చేసుకున్నారు, అది కమిట్మెంట్, అది నీకు తెలీదు, నాకు తెలీదు. కానీ నువ్వేదో పతిత్వం అన్నట్టు వేరే వాళ్ళని దిగదార్చాల్సిన అవసరం లేదు జానక్క. నువ్వు ఏ సిచ్యువేషన్ లో ఎలా పైకి ఎదిగావో అది నువ్వు గుర్తుంచుకుంటే బాగుంటుంది జానక్క. ఓకేనా? నువ్వు నీ పని చూసుకో జానక్క. నిన్నెవరు గెలకట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ జోలు ఎవరు రావట్లేదు. ఫోక్ సాంగ్ గురించి అంటున్నారు, మధ్యలో నీకెందుకు దూలా? చాలా మంది ఉన్నారు కదా, వాళ్ళందరూ రియాక్ట్ అవ్వట్లేదు కదా, మధ్యలో మీరెందుకు వస్తున్నారు అక్క? నీ కొడుకు నా కొడుకు నేను 4 పూట్ల తింటున్నామన్నారు కదా. సో నిజంగా నువ్వు ఎవ్వరికి ఎటువంటివి ఇబ్బందులు లేకుండా, ఐ మీన్ పక్కా లోకల్ గా చెప్పాలంటే, నువ్వు ఎవరి దగ్గర ఉండకుండా, ఎవరి దగ్గర లొంగకుండా, ఎవరి దగ్గర పడుకోకుండా నువ్వు ఎదిగానని చెప్పి నీ కొడుకు మీద ఒట్టేసుకొని చెప్పు జానక్క. తర్వాత మాట్లాడేసుకుందాం. ఇవన్నీ ఒకరి గురించి నువ్వు నీచం చేసి నువ్వేదో ఎవరెస్ట్ లో నిలబడాల్సిన అవసరం లేదు. కానీ ఘోరం ఇది. నిజంగా మీకు నువ్వు ఇలాంటి కమ్యూనికేట్ ఇవ్వకపోతే మీ కొడుకు మీద ఒట్టేసుకొని చెప్పు అని అంటావు. ఇంత దారుణం. ఇలాంటి మాటలు మాట్లాడడం అసలు నాకు తెలిసి ఈమె మీద కేసు పెట్టొచ్చు. ఇప్పుడు జాన్వి కేసు పెడితేనే ఈమె సెట్ అవుతుంది. ఎందుకంటే మొన్న ఇండస్ట్రీలో ఎవ్వరు కూడా ఏ అమ్మాయి కూడా కమిట్మెంట్ ఇవ్వకుండానే పైకి రాలేదు. పక్క ప్రతి ఒక్కరు కూడా కమిట్మెంట్ ఇచ్చిన వాళ్ళే ఉంటారని చెప్పేసి అసలు ఆమె బహిరంగంగా ఆరోపణలు చేసింది. ఇప్పుడు ఏకంగా జానీ పేరు పెట్టి మరీ ఇట్లాంటి ఆరోపణ చేస్తుంది. దాన్ని ఈమె మాట్లాడినటువంటి మాటల మీద జానీ తప్పకుండా కేసు పెట్టచ్చు. ఎట్లా కూడా, ఎందుకంటే పెడితేనే ఇలాంటి అడ్డమైన మాటలు రాకుండా ఉంటాయి.